వందనాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా వందనాలు తెలియజేస్తాను. నేను చెప్పటం మీరు చెప్పరా? ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం చదవండి ఎవరైనా. యోబు గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్తను వింటిని. అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. అయితే ఇప్పుడు నేను నిన్ను కనులారా చూచుచున్నాను. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అంటున్నాడు కదా యోబు భక్తుడు, వినికిడి చేత నేను నీ గురించి విన్నాను. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? కనులారా చూస్తున్నాడు అంటున్నాడు. వింటం ముఖ్యమా, చుట్టం ముఖ్యమా? బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే వినుట వల్ల ఏం కలుగుతుందంట? అంతేనా? రోమా 10:17 రాయబడింది కదా. వినుట వల్ల ఏం వినటం వల్ల? ఏ సినిమా కబుర్లో ఇంకో కబుర్లు కాదు. ఏం వినటం వల్ల? క్రీస్తుని గురించిన మాట వినటం వల్ల మనలో ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుందంట. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే ఒక సందర్భంలో 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ ఉందంట. ఆమె అనేక వైద్యుల్ని సంప్రదించింది, అనేకమైన పనులు జరిగించింది ఆమె రోగాన్ని తగ్గించుకోవటానికి. కానీ అక్కడ ఒక మాట రాయబడింది కదా, మీరు చూస్తే మార్క్స్ వార్త 5వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే ఏమని రాయబడింది? చదవండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 27వ వచనం. ఆమె యేసును గూర్చి విని, ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏం చేసిందంట? యేసుని గురించి వినిందా? వీళ్ళు ఎంతమంది యేసుని గురించి వినాలనుకుంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఆమె యేసుని గురించి వినిందంట. వినిన వెంటనే ఆమెలో ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. వెంటనే ఏమనింది? ఆ వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగుపడుతున్నాను కదా. బాగుపడిందా లేదా? సరే గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వినుట వల్ల ఏం కలుగుతుంది? అయితే ఈరోజు నేను వినటం గురించి చెప్పట్లేదు మీతో. ఏం చేయాలంట? చూడాలంట ప్రభుని. వింటే విశ్వాసం కలుగుతుంది. నువ్వు ప్రభువును చూస్తే నీ బ్రతుకు మార్చబడుతుంది. అమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రభువును చూస్తే నీ బ్రతుకు మార్చబడుతుంది. అమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చిన్నప్పుడు మా స్నేహితుడు పరీక్షలు కొద్దిగా కష్టంగా వచ్చాయనుకోండి, ఏం చెప్పాడు అంటే, ఈరోజు నాకు దేవుడు కనబడ్డాడు రా అనేవాడు. ఏమనేవాడు? పరీక్షలు కష్టంగా వస్తే నాకు దేవుడు కదా. మన జీవితంలో కూడా శ్రమలు ఎందుకు అనుమతించబడతాయి అంటే దేవుడు కనపడ్డాడు. అవునా కాదు? అంతేనా? అదే శ్రమ లేదనుకో, కష్టం లేదనుకో, నువ్వు ఎందుకు కొత్త మందిరానికి? ఆ పావమ్మ మా ప్రార్థన పాడా మాకు బాగుంది, అంత బాగుంది, ఎందుకు రావాలంటావు అంతేగా. అందుకే ప్రభు ఏం చేస్తాడు? నీ జీవితంలో శ్రమను అనుమతిస్తాడు. ఏమైనా? హల్లెలూయా. ఎవరైనా గొడుగును చూసారు ఎప్పుడైనా? గొడుగు చూస్తుంటారు కదా. గొడుగు ఎప్పుడు వాడతారు? వర్షం వచ్చినప్పుడు, లేదంటే భయం, అంతేనా? మిగిలినప్పుడు వాడతారా? దాని ముఖం కూడా చూడరు. యేసయ్యను కూడా అట్లే. మీకు అవసరం ఉంటేనే, మీ జీవితంలో కష్టం వస్తే, మీ జీవితంలో శ్రమ వస్తే నీకు ఎవరు కనబడతాడు? యేసయ్య కనబడతాడు. ఈరోజు నువ్వు ఎందుకు చూడాలి అంటే, నీ శ్రమ పరిస్థితుల్లో కాదు, ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని చూచేవాడవుగా ఉండాలి. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అప్పటి వరకు దేవుని గురించి విన్నాడంట యోబు గారు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఆయన్ని. ఈరోజు మీలో ఎంతమందికి ప్రభువుని చూడాలని కోరుకుంది ఉంటే ఒకసారి దేవుని స్తుతులు చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడాలని ఉందా? విన్నారు, అనేక వారాలు సంవత్సరాల నుంచి యేసయ్యని గురించి వింటున్నారు. ఈరోజు ప్రభువుని చూడాలి. ప్రభువుని చూస్తే నీ స్థితి, గతి, పరిస్థితి మార్చివేయబడుతుంది. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. విన్నాడు కాబట్టి ఆయన ఏం చేసేవాడంటే, ఆయన బిడ్డలు మరి విందు చేసుకున్నప్పుడు దేవుని గురించి విరోధంగా ఏమైనా మాట్లాడతారేమో అని ఏం చేసేవాడని చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాయబడింది? చదవండి. యోబు గ్రంథం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పించి. ఏం చేసేవాడంట? వారి విందుల్లో పొరపాటున దేవునికి విరోధంగా మాట్లాడారేమో అని చెప్పి వారి కొరకు ఏం అర్పించేవాడంట? బలర్పించేవాడు. అంటే కేవలము వినటం వల్ల దేవుని గురించి ఏం తెలుసుకున్నాడంటే, ఆయన పాపాన్ని క్షమిస్తాడన్న విషయం మాత్రమే తెలుసుకున్నాడు. ఏంటి? పాపాన్ని. ఆయన కేవలం పాపాన్ని క్షమించే దేవుడు మాత్రమేనా?
ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువుని చూచాడో, ఎప్పుడైతే దేవుని చూచాడో 3 విషయాలు చెప్తున్నాడు అక్కడ. ఈ 3 విషయాల గురించే చెప్తాను, ఎక్కువ సమయం తీసుకొని. చూడండి బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మొట్టమొదటిగా ఏమంటున్నాడు? 42:2, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు సమస్త క్రియలను చేయగలవనియు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దామా? హల్లెలూయా. చేయగలడా చేయలేడా ప్రభు? చేయగలడా చేయలేడా? చేయగలడు అన్న వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు సమస్త క్రియలను ఏదైనా చేయగలడు మన ప్రభు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నా దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఎప్పుడు తెలుసుకున్నాడు ఇది? ప్రభువుని చూచినప్పుడు. ఈరోజు నువ్వు దేవుణ్ణి చూస్తే నీ జీవిత ప్రయాణంలో అనేక సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అయితే నువ్వు నమ్మేది ఏంటో తెలుసా? ఎన్ని శ్రమలైనా రాని నా దేవుడు సమస్తం చేయగలడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇది నేను ఉట్టినే చెప్పట్లేదు, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆమె వచ్చింది, సంఘానికి వచ్చింది, మందిరానికి వచ్చింది. అయ్యా డాక్టర్లు చెబుతున్నారు నాకు క్యాన్సర్ మరి 3వ స్టేజ్ దాటేసింది అంటున్నారు. 33% మాత్రమే అవకాశం ఉందంట బతకటానికి. ఎంత శాతం అంటే 1/3, 33% మాత్రమే నేను బతకటానికి అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారంట. ఎవరు చెప్పారు? వైద్యులు చెప్పారు. ఎవరు చెప్పలేదు? పరమ వైద్యుడు చెప్పలేదు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. పరమ వైద్యుడు చెప్పలా, వైద్యులు చెప్పారు. అయితే ప్రార్థన చేశాం, ఆమె నమ్మింది. తర్వాత ఒకరోజు అయ్యా నా శరీరంలో క్యాన్సర్ కనవలేదని రిపోర్ట్ తీసుకొని వచ్చింది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నమ్మేపడదాం. మన దేవుడు ఏదైనా చేయగలడు, గుర్తుపెట్టుకోండి. ఏమైనా హల్లెలూయా. వైద్యులు వైద్యం చేస్తారు, కానీ మన దేవుడు స్వస్థతనిస్తాడు. ఏమైనా హల్లెలూయా. వైద్యులు ఏం చేస్తారు? వైద్యం చేస్తారు, కానీ స్వస్థపరిచేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి మన ప్రభు ఏదైనా చేయగలడు. చేయగలడా చేయలేడా? అయితే ఏం చేయాలి నువ్వు అంటే, సత్యం గురించి తెలుసుకుంటే సరిపోదు, వాక్యం వింటే సరిపోదు, వాక్యాన్ని అనుభవపూర్వకంగా చూడండి. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే లూకాసు వార్త 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఏమని రాయబడింది? లూకాసు వార్త 5వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు? ఆయన దోణిలో సీమోను అయిన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతను అడిగి. చూడండి, అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు అక్కడ కూర్చొని వాక్యాన్ని బోధించాడంట. వాక్యాన్ని బోధించాడు, అతను వాక్యం విన్నాడు, సత్యాన్ని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ప్రభు చెప్పాడు కదా, అరే బాయ్ దోణిని ముందుకు పంపించు, నీ వలని దోణిను లోతుగా పంపించు, నీకు పట్టజాలంత విస్తారంగా చేపలు ఇస్తా అన్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు? ఏం పని చేసుకునేవాడు ఆయన? వడ్రంగి పని చేసేవాడు కదా. ఎవరికి చెబుతున్నాడు? ఏం చెప్పాలా? పోవయ్యా మాకు తెలియదా, మేము రోజు లేస్తే చేపలు పట్టుకునే వాళ్ళం, నువ్వు వడ్రంగి పని చేసుకునేవాడివి, నువ్వు మాకు చెప్పేది ఏంది, మాకు తెలియదా అని అన్నాడా? వినటం వల్ల ఏం కలిగిందంట? ప్రభువా నీ మాట చొప్పున. సత్యాన్ని విన్నాడు. వింటే సరిపోదు. చాలామంది వాక్యాన్ని వింటున్నారు, వారం వారం మందిరానికి వస్తారు, మీటింగ్లు పెడితే ఏడబడితే ఏడబోతారు, కానీ వారి జీవితంలో ఏ కార్యం కూడా జరగట్లేదు. ఎందుకు అంటే పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్నారు. ప్రభు యొక్క సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోలేని స్థితిలో ఉన్నా. ఈరోజు నువ్వు వింటే సరిపోదు. ఏం చేయాలి? ప్రభుని ఏం చేయాలా? చూడాలి. ప్రభు శక్తిని నీ జీవితంలో చూడాలా వద్దా? చూడాలి. ఇంకా జీవితకాలం వింటానే ఉందామా? ప్రభు శక్తిని అనుభవించాలని లేదా? మీలో ఎవరికి కూడా ప్రభు యొక్క మహాశక్తిని చూడాలని ఎవరికి కూడా లేదా? ఈరోజు ప్రభు నా జీవితంలో ఏదైనా చేయగలడు నువ్వు నమ్మితే. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి అసాధ్యమైంది ఏది కూడా. వెళ్ళాడంట, అట్టజాలంత చేపలు పట్టాడంట. చూడండి, వెంటనే ప్రభు ఒక మాట అన్నాడు అక్కడే. లూకాసు వార్త 5వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఏమంటున్నాడు చూడండి. 5:10 అలాగనున్న సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకే యేసు భయపడకము, ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టువాడవై ఎందువని ఏమంటున్నాడు? ఇప్పటి నుండి చేపలు పట్టేవాడు కాదు నాయన, ఇప్పటి నుంచి నువ్వు మనుషులు పట్టే. ఎందుకు అంటే సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు.
అందుకే 1 తిమోతి 2:4 ఏమని రాయబడింది చూడండి. 1 తిమోతి 2:4 త్వరగా చదవాలి. 1 తిమోతి 2:4 ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారు. ఏం కావాలంట? సత్యం గురించి తెలుసుకుంటే సరిపోదు. అనుభవం. ఎవరు సత్యం గారు? ఎవరు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే. అయితే ఆ సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం కావాలి. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. విన్నాడు, ఆ తర్వాత యేసయ్య శక్తిని చూశాడు, బ్రతుకు మార్చబడింది. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు కదా, రే బాయ్ నువ్వు చేపలు పట్టుకునేవాడు కాదు నాయన, మనుషులు బట్టే జాలరుగా చేస్తా అంటున్నాడు. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయటం కాదు, నువ్వు వింటే అద్భుతం చేస్తాడు. ఎన్నో మన జీవితమే ఒక అద్భుతం. ప్రతిరోజు ఈరోజు నువ్వు నేను బ్రతుకున్నావంటే మన ఆహారపు అలవాట్ల వల్ల అనుకుంటున్నావా? మనం చేసి ఎక్సర్సైజ్లో ఇంకోటి అనుకుంటున్నావు? అది కేవలం దేవుని కృప మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఎంతో మంది మరణిస్తున్నారు. ఎందుకు నువ్వు నేను ఇక్కడ సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం దేవుని కృప, ఆయన అద్భుతం మాత్రమే. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అయితే వింటే అద్భుతం జరుగుతుంది, చూస్తే నువ్వే ఒక అద్భుతంగా మారుతావు. నువ్వే ఒక అద్భుతంగా మారుతావు. పేతుర్ని ప్రభు ఒక అద్భుతంగా మార్చాడు. ఆయన ఒక్కసారి వాక్యం చెప్తే 3,000 మంది రక్షించబడ్డారంట. ఈరోజు అద్భుతం కావాలా? నువ్వే అద్భుతంగా మార్చబడాలా? ఒకసారి చెప్దామా? నేనే అద్భుతం అని చెప్దామా? చెప్పండి, నేనే అద్భుతం అని చెప్పండి. ప్రభు నువ్వు అద్భుతంగా మారాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దీవించబడటం కాదు, నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒకసారి నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నువ్వు ప్రభుని చూచినప్పుడు మాత్రమే. నువ్వు ఆయన్ని కనులారా చూడాలని కోరుకోవాలి. అడుగుతావు, ప్రభు నాకు ఇల్లు కావాలి, అది కావాలి, ఇస్తాడు దేవుడు. ఒక్కసారైనా నిన్ను చూడాలి ప్రభు, ఒక్కసారి నిన్ను చూడాలి. అడుగుదాం ఈరోజు, చూద్దామా ప్రభుని? ప్రభు యొక్క శక్తిని మన జీవితంలో అనుభవిద్దామా? ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు యేసుక్రీస్తు ప్రభుని చూడాలని కోరుకోవాలి. నువ్వు చూస్తే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో చేయడా? 2020 సంవత్సరంలో భయంకరంగా రెండో ఫేజ్ కోవిడ్, కరోనా వచ్చింది. మరి హాస్పిటల్స్ కూడా లేవు. మరి నా ఆక్సిజన్ లెవెల్ 63కు పడిపోయింది. హాస్పిటల్స్లో బెడ్లు ఖాళీ లేవు. ఒక డాక్టర్ గారికి ఫోన్ చేస్తానా, ఇంకో 2 గంటల బెడ్ ఖాళీ అయింది, పరిస్థితి బాగాలేదు, రక్తం పడింది అంటున్నారు కదా, హాస్పిటల్ రండి అని రోడ్డు మీదే నాకు వాళ్ళు ఆ ఇంజక్షన్లు కానీ అవన్నీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బెడ్ ఖాళీ అయింది. లోపలికి వెళ్ళి ఆ సిటీ స్కాన్ తీసి నాకు చెప్పాల పాస్టర్ గారితో చెప్పారు. ఏం చెప్పాడంటే, ఈయన బతకడు, ఈయన 90% లంగ్స్ అడిగిపోయినాయి, ఈయన బతికే అవకాశమే. ఎవరు చెప్పారు ఈ మాట? వైద్యులు చెప్పారు. ఎవరు చెప్పలేదు? యేసయ్య చెప్పలేదు, పదం వైద్యుడు చెప్పలేదు. ప్రభు నాతో వాగ్దానం చేశాడు. లోపలికి వెళ్తున్నప్పుడే పాతాళంలో నుంచి నీ ప్రాణాన్ని విమోచిస్తాను వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడా కదా? అబద్ధ మాటకు ఆయన నరపుత్రుడు. ఎలక్షన్స్ వస్తే రాజకీయ నాయకులు రకరకాల వాగ్దానాలు చేస్తుంటారు కదా, అన్నీ నెరవేరుస్తారా? మరి ఏదేం చెప్తారు, అవసరమైతే నీ బిడ్డకి డైపర్ కూడా దొరుకుతా అంటారు. రకరకాల వాగ్దానాలు చేస్తారు, అవన్నీ నెరవేర్చరు. కానీ యేసయ్య నోట నుంచి వచ్చిన ప్రతి మాట కూడా నెరవేర్చబడతాను. దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నేను ఆ ఒక్క మాటనే పట్టుకున్నా, ఆ ఒక్క మాటనే పట్టుకున్నా. ప్రభు వాగ్దానం చేశాడు కదా, నాకేం కాదు. నా కళ్ళ ముందు నా పక్కన పేషెంట్ బెడ్ నా కళ్ళ ముందు చచ్చిపోతే చనిపోయింది. 12 గంటలు నా పక్కనే పడుకోబెట్టారు. ఎట్టుంటుంది మనకి? పక్కన శవాన్ని పెట్టుకొని పడుకుంటే సెల్ఫీ దిగుతామా? ఏం చేస్తాం? వణుకు మొదలైంది, భయం అయిపోయింది. రా బాయ్, నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ కదా. బైబిల్ గ్రంథం ఏం తెలియపరుస్తుంది? సామెతల గ్రంథం 28:1 చూస్తే ఏమని రాయి? 1 ఎవడును తరముకున్నట్లు మనుషులు దుష్టుడు పారిపోవును. నీతులు సింహం వలె ఎట్లుండాలంట? సింహం వలె. అవునా? ఉన్నారా ధైర్యంగా? మొక్కలు చూస్తే అమ్మో ఏమవుతుంది ఆయన, భయంగా బతుకుతున్నారు. నీతిమంతులు ఎట్లుండాలంట? సింహం వలె. ఒకసారి చెప్తారు, నేను సింహాన్ని అని చెప్పండి. ఒకసారి గట్టిగా చెప్పాలి, నేను సింహాన్ని అని చెప్పండి. ఊరు చెప్పడానికి కూడా భయపడుతున్నారే. గట్టిగా చెప్పండి, నేను సింహాన్ని అని చెప్పండి. ఒక మీటింగ్లో ఇట్లే నేను సింహాన్ని అని చెప్పండి, ఒక ఆయన గట్టిగా చెబుతున్నాడు, నేను సింహాన్ని అంటున్నాడు. ఊరు భలే చెబుతున్నాడే. మీ పక్కన వాళ్ళతో చెప్పమన్నా, పక్కన చూసి చెప్పు నేను సింహం అంటే సౌండ్ రావట్లా, ఎందుకంటే పక్కన లావిడ ఉంది. సింహం అంటే ఇంటికి వెళ్ళాక కథ వేరుగా ఉంటుందని సైలెంట్ అయిపోతున్నాడు. మీరు భయపడిన అవసరం లేదు.
చెప్పండి ఒకసారి, నేను సింహాన్ని అని చెప్పండి. నీతిమంతుడు సింహం వలె. నేను భయపడలేదు ప్రభా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నేను నమ్మదగిన వాడిని అప్పటికి నువ్వు నమ్మదగింది ఎవడవు, నాకేం కాదు. మీరు నమ్ముతారు లేదు, ఆ తర్వాత రోజు మరణ దూత దాటి వెళ్ళిపోయింది. నా పక్కన బిడ్డ ఆయన చనిపోయాడు. నేను 40 రోజులు ఆక్సిజన్ మీద ఉన్నా, అయినా ప్రభు నన్ను బతికించాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని నమ్మేం ప్రధానం. నా దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. నా జీవితంలో అద్భుతం చేసిన దేవుడు నీ జీవితంలో చేయడా? చేస్తాడా? చేస్తాడా? ఖచ్చితంగా చేస్తాడు. అయితే ఈరోజు ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయటం కాదు, నిన్నే ఒక అద్భుతంగా మారుస్తా అంటున్నాడు. నమ్మినారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నువ్వే ఒక అద్భుతంగా మార్చబడాలంటున్నాడు ప్రభు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎప్పుడు మార్చబడతావు? ఆయన చూచినప్పుడు మాత్రమే. వినికిడి చేత వింటే విశ్వాసం కలుగుతుంది, కానీ ప్రభువును చూస్తే నీ బ్రతుకు మార్చబడుతుంది. ఏ రీతిగా? ఎవరి బతుకు మార్చబడింది? పేతురు గారి బతుకు మార్చబడింది. పొట్టిచెక్క ఏమనుకున్నాడు? ఎవరిని చూడాలనుకున్నాడు? చూడాలనుకున్నాడా? చూసిన వెంటనే మీరు చూస్తే ప్రభు ఒకే మాట అన్నాడు, నేడు నేను నీ ఎంట ఉండవలసిన. ప్రభు ఏమన్నా వాక్యం చెప్పాడా? లోపలికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఏం మాట్లాడలా, కూర్చున్నాడు అంతే. వెంటనే అంటున్నాడు కదా పొట్టిచెక్క, అయ్యా నా ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చేస్తా, ఎవరి దగ్గర అయితే అన్యాయం తీసుకున్నాను రెట్టింపు ఇచ్చేస్తా, రెట్టింపు ఇచ్చేస్తా. ఎందుకు? ప్రభువుని చూచాడు కాబట్టి అతని బ్రతుకు మార్చబడింది. ఈరోజు నువ్వు యేసయ్యను చూస్తే, సమరయ స్త్రీ కూడా భయంకరమైన పాపం, వ్యభిచారం అనే పాపంలో ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును చూచిందో ఆమె బ్రతుకు మార్చబట్టమే కాదు, ఆ ఊర్లోకి పోయి ఏం చెప్పిందంట, అయ్యా ఇక్కడ మనం ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నాం, ఎవరిని ఆయన ఇక్కడే ఉన్నాడని చెప్పింది. చూడండి, దేవుడు ఆమెనే ఒక అద్భుతంగా మార్చాడు. ఆమెను మార్చిన దేవుడు నిన్ను మార్చలేడా? మార్చడా? ఈరోజు ప్రభుని చూడాలా వద్దా? చూడాలా? ఎంతమందికి ఉంది ఆశ ఉంటే ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూసిన వెంటనే యోబు గారు అంటున్నాడు కదా, నువ్వు ఏదైనా చేయగలవు అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు చూడండి, అక్కడే రాయబడింది. ఏమని రాయబడింది? చదవండి. రెండోది, ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేదు. ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేదు. ప్రభు మన జీవితంలో ఏదైతే ఉద్దేశం కలిగి ఉంటాడో ఖచ్చితంగా ప్రతి ఉద్దేశం కూడా నెరవేర్చబడుతుంది. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీ జీవితంలో ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నువ్వు తప్పిపోవచ్చేమో ప్రభు ప్రణాళికలోంచి, నువ్వు పక్కకి వెళ్ళిపోవచ్చేమో, కానీ ప్రభు పట్టుకుంటాడు. ప్రభు యొక్క ఉద్దేశాన్ని నువ్వు ఒక్కసారి దేవుని దగ్గరికి వస్తే, ఆయన పాదాల దగ్గరికి వస్తే ప్రభు నీ జీవితంలో తన ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. నమ్మిన దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. చూడండి, మన బైబిల్ గ్రంథంలో చూస్తే మరి ఒక యవనస్తుడు బిడ్డ ఉన్నాడంట. ఆయనకు ఒక కళ చూపించాడు ప్రభు. ఏమిటి ఆ కళ అంటే, పనులన్నీ కూడా ఏం చేస్తాయి అంట కదా, కుటుంబ సభ్యులు అన్నదమ్ములు అందరూ కూడా ఆయనకి సాష్టాంగం అన్నట్టు చూపించాడు. చూడండి, ప్రభు ఎప్పుడు కూడా ఏమి చేస్తాడో చూపిస్తాడు, కానీ ఎలా చేస్తాడో చెప్పడం. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఏమి చేస్తాడో చూపిస్తాడు, కానీ ఎలా చేస్తాడో చెప్పడు. ఎందుకంటే చెప్పాడు అనుకో, ఇప్పుడు యోసేపు జీవితం మనం చూసుకున్నాం అనుకో, ఏం చెబుతాడు? మొదట, అరే ముందు నిన్ను ఎక్కడ వేస్తా? గుంతలో వేస్తా. తర్వాత నిన్ను ఇష్మాయిలీలకి అమ్మేస్తా. ఆ తర్వాత పోతీఫర్ భార్య ఇంట్లో పెడతా. ఆ తర్వాత నిన్ను జైల్లో వేస్తా. అంటే నువ్వేం చెబుతావు? ప్రభువా నువ్వొద్దు, నీ ఆశీర్వాదం నాకు వద్దు, నాయన వద్దు, నీ ఆశీర్వాదం నాకు. కానీ ప్రభు యోసేపు పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాడు. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎట్లా నెరవేర్చాడంటే చూడండి, యోసేపునే ఒక అద్భుతంగా మార్చాడా? మార్చలేదా? ఎంత చక్కని మాట అంటాడు యోసేపు. మీరు చూస్తే ఆదికాండం 50:20 ఏమంటున్నాడు చూడండి. ఆదికాండం, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించున్నారు కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా. ఎంతమందినంట? బహు ప్రజలను. కొంతమంది ప్రజలనా? నన్ను రక్షించడానికా? ఆ కుటుంబాన్ని రక్షించుకోవటానికా? బహు ప్రజలను రక్షించుటకు. అది మేలుకే దేవుడు ఉద్దేశం చేసేదంట, కీడును మేలుగా మార్చాడు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రభువుని చూస్తే నువ్వే ఒక అద్భుతంగా మారుతావు. ఎంతమందికి అద్భుతంగా ఉండాలని ఆశ ఉంది? దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రభు ఏదైతే ఉద్దేశిస్తాడో, అందుకే రాయబడింది యెషయా గ్రంథం 55:8-11 చదవండి. ఏమని రాయబడింది? యెషయా గ్రంథం 55:8-11 త్వరగా.
నా తలంపులు మీ తలంపులు వంటివి మీ కావు, త్రోవలు నా త్రోవలు వంటివి మీ కావు. త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమి పైకి ఎంత ఎత్తుగా ఉన్నవో, ఆకాశం భూమికి ఎంత పైకి ఎత్తుగా ఉన్నాయో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైనా వర్షము మధ్యాకాశంలో ఆగిపోతుందా? అయిపోతుందా? ఏం చేస్తుందంటే వర్షము కింద భూమిని తడిపి ఫలాన్ని ఇస్తుంది, పంటను ఇస్తుంది, వర్ధిల్లేలా చేస్తుంది. అదే రీతిగా దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట ప్రభు ఉద్దేశము నెరవేర్చబడకుండా తిరిగి వెళ్ళదు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీ పట్ల ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు? ఖచ్చితంగా ప్రభు యొక్క ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడును గాక. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే మన ఉద్దేశాల కంటే ఆయన ఉద్దేశాలు చాలా చాలా గొప్పవే కాదా? ఏమేం అవునా కదా? అంతేనా? మన ఉద్దేశాలు, మన కోరికలు ఎట్టుంటాయి? ప్రభు చిన్న ఇల్లుడా ప్రభు ఎట్లా ఇస్తాడంట? ఎఫ్ఎస్సి 3:20 మన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసి దేవుడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్మితే, ఈరోజు నువ్వు విశ్వసిస్తే ప్రభు యొక్క ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. సంఘానికి ఒక బిడ్డ వచ్చాడు, యోనా అని, యవనస్తుడు. ఆయన చాలా నిరాశలో ఉన్నాడు, నిస్పృహలో ఉన్నాడు. 3 సార్లు అమెరికాకి వీసా అప్లై చేశాడు. 3 సార్లు ఫెయిల్ అయిపోయింది. 4వసారి ఆ స్లాట్ బుక్ చేసుకోవాలి, డబ్బులు కట్టి బుక్ చేసుకోవాలని చెప్పి వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. ప్రార్థన అయిన తర్వాత వెళ్ళి స్లాట్ బుక్ చేసుకుందామని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రభు బయలుపరుస్తున్నాడు, అబ్బాయి నువ్వు వీసా స్లాట్ బుక్ చేసుకోబాక. ఎట్లుంటుంది? ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయండి అయ్యా, నేను ఇట్లా పోవాలనుకుంటున్నా అంటే, నేను చేయబాక అంటే ఏమైంది? ముందు కోపం వస్తుందా? కోపం వచ్చింది. లేదు, ప్రభు నీ పట్ల నువ్వు వెళ్తావు అమెరికా, కానీ ముందు నీ సతీమణి వెళ్తుంది, ఆ తర్వాత నువ్వు వెళ్తావు. ఇప్పుడు నువ్వు వీసా అప్లై చేయొద్దు. నమ్మాడు బిడ్డ, నమ్మాడు. ఏదైతే నేను చెప్పాను ఆ రీతిగా నడుచుకున్నాడు. 3 నెలలు అమెరికాలో ఉన్నాడు. ఇప్పుడు అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నమ్మేం పెడదాం. ప్రభు మన పట్ల ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నువ్వు నమ్మితే. నమ్ముతున్నావా? ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ప్రభు యొక్క ప్రణాళికలో ఉండాలి. యోసేపు ఏ రీతిగా పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉన్నాడో, ప్రభు దేవుని ఉద్దేశం యోసేపు జీవితంలో నెరవేర్చబడింది. నీ జీవితంలో కూడా నెరవేరుస్తాడు నువ్వు నమ్మితే. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నువ్వు ప్రభువులో నిలిచి ఉంటే ప్రభు యొక్క ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి, 2 విషయాలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మొట్టమొదటిగా, అయ్యా నువ్వు ఏదైనా చేయగలవు. రెండోది ఏమంటున్నాడు? నీ ఉద్దేశించింది ఏది? మూడవది ఏమంటున్నాడు? అక్కడే చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడు? మూడవదిగా, ఆఖరిగా, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు. చూడండి, ఎటువంటి మాటలు మాట్లాడని అంటున్నాడు ఆయన, యోబు గారి. జ్ఞానము లేని కదా. కొన్నిసార్లు మనం చాలా బుద్ధిహీనంగా జ్ఞానం లేని మాటలు మాట్లాడుతుంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన నోట్లో ఏముందంట? జీవమరణాలు ఉన్నాయి. నువ్వు ఏది మాట్లాడితే దేవుడు అది చేస్తాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. నువ్వు వెంటనే ప్రభా రోగం వచ్చింది పోతానేమో ప్రభా అని వెంటనే ఆమెనంటాడు ప్రభు. జాగ్రత్త. పొరపాటును కూడా అవిశ్వాస పలుకులు పలకబాక. యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకుంటుండగా ఆయన చెవి యొగ్గి ఆలకిస్తున్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రభు వింటున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వేం మాట్లాడుతున్నావు? జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నావా? ఈ లోకంలో చూస్తే చాలామంది యేసయ్యకి అద్భుతం ఎలా చేయాలో కూడా చెప్తున్నారు. ఏంటది? యేసయ్యకి అద్భుతం ఎలా చేయాలో కూడా చెబుతున్నారు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఆయన చెప్పాడంట. చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఏమని రాయబడింది? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న నా స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటున్నాను. ఏం చెబుతున్నాడండి? ఎందుకు వెళ్ళాడు? చిన్నది చెప్పింది, అయ్యా షోమ్రోన్లో
ప్రవక్తున్నాడు వెళ్ళని చెప్పింది. వెళ్ళాడు. ఎలీషా ముఖం కూడా చూడాల. బయటికి అక్కడి నుంచే పంపించే, వెళ్ళి యోర్దాన్లో 7 మార్లు మునుగు, నువ్వు స్వస్థపరచబడతావంటే అఫెండెడ్, బాధపడ్డాడు. ఏంది ఈయనేంది నా మీద ఎక్కడైతే కుష్ఠరోగం ఉందో ఆడ చేయబెట్టి ప్రార్థన చేసి ఆడించి నన్ను బాగు చేస్తాడంటే ఈయన బయటికి కూడా రాలేదే. ఏం చేస్తున్నాడు? అద్భుతం ఎలా చేయాలో కూడా తన జ్ఞానాన్ని వాడుతున్నాడు. ఈరోజు నీ జ్ఞానాన్ని నువ్వు వాడితే ప్రభు నీ జీవితంలో ఏ అద్భుతం కూడా చేయడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. చాలా మంది ప్రార్థన చేస్తుంటారు, ప్రభా అర్జెంటుగా నాకు 1,00,000 రూపాయలు అవసరం ఉంది ప్రభా. సురేష్ని అడిగాను ప్రభా, ఎట్టయినా సురేష్ 1,00,000 ఇవ్వాలి ప్రభా. ఏ రమేష్ ఇవ్వకూడదా? రాజేష్ ఇవ్వకూడదా? ఇవ్వకూడదా? రవిబాబు ఇవ్వకూడదా? సోమేష్ బాబు ఇవ్వకూడదా? ప్రభు ఎట్లయినా చేయగలడు. ఏమైనా హల్లెలూయా. ఎవరి ద్వారానైనా సహాయం దయచేయగలడు. అవునా కదా? ఏలియాకి ఎట్లా ఇచ్చాడంట? కాకోలం ద్వారా. ఆ తర్వాత ఎట్నుంచి ఇచ్చాడంట? శారాపతు. నువ్వు నేర్పించొద్దు యేసయ్యకి ఎట్లా అద్భుతం చేయాలో. నువ్వు నేర్పించొద్దు ప్రభుకి ఏ రీతిగా కార్యాలు చేయాలో. ప్రభు ఎలాగైనా చేయగలడు. అంతేగాని ప్రభు వీళ్ళే కావాలా, వీళ్ళే నాకు ఇవ్వాలా, వాళ్ళే. ప్రభు ఎట్లయినా చేస్తాడు నా యేసయ్య. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు ముందు నీ అజ్ఞానాన్ని విడిచిపెట్టమని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే ప్రభువును చూస్తావో, యేసయ్యను చూస్తావో, నీ అజ్ఞానం అంతా తొలగిపోతుంది. నమ్మిన వారు దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. కొంతమంది టీవీ ప్రోగ్రాం చూసి ఫోన్లు చేస్తుంటారు. నాకు అయ్యారు నేను 3 రోజులు ఫాస్ట్గా ప్రార్థన చేశానయ్యా, ఏ మార్పు కూడా లేదు, ఇంకెప్పటికి కూడా మా ఆయన మారడు. ఎవరు నువ్వు చెప్పడానికి? నువ్వు దేవుడువా దేవతవా? నా యేసయ్య ఎవరినైనా మార్చగలడం. మారుస్తాడా? మార్చలేరా? నమ్మిన దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రభు ఎట్లయినా మారుస్తాడు. మారుస్తాడా? మార్చగలడా? మార్చలేడా? ఒక ఆమె ఫోన్ చేసింది టీవీ ప్రోగ్రాం చూసి, అయ్యగారు మీకు నా బాధలు కదా అయ్యగారు, చెప్పుకోలేకపోతున్నాను. మా అత్తమ్మ నన్ను బాగా ఇసుకిస్తుంది అయ్యగారు, చాలా ఇబ్బంది పెడుతుంది. తొందరగా ఆమె దేవుని దగ్గరికి వెళ్ళేటట్టు నాకు ప్రార్థన చేయనట్టు. ఎక్కడికి వెళ్ళాలంట అంటే నన్ను పంపించే పాస్టర్ని ఫిక్స్ అయింది ఆమె. ఎక్కడ పంపించాలంట? నేను అన్నా, అమ్మా నేను పంపించే పాస్టర్ కాదు కానీ ప్రభు ఆమెలో మార్పు తెస్తాడు, దెబ్బ కొట్టన్నా మారుస్తాడంటే వెంటనే ఏమంటుంది తెలుసా? అయ్యగారు దెబ్బ కొట్టమని మాత్రం ప్రార్థన చేయొద్దండి, దెబ్బ కొడితే మళ్ళీ ఎవరు చాకరీ చేయాలా, నేనే కదా చేయాల్సింది అంటుంది. చూడండి ఎట్లా చేయాలో అద్భుతం కూడా ఎవరికి చెబుతున్నారు? యేసయ్యకి నేర్పిస్తున్నారు. మీరు అంత తెలివిగలవాళ్ళు, అంత జ్ఞానం గలవాళ్ళు. నా ప్రభు ఎలాగైనా చేయగలడు. చేయగలడా? చేయలేడా? హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయలేడా? ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయలేడా? బండ నుండి నీటిని రప్పించిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయలేడా? చేస్తాడా? ఈరోజు నువ్వు ప్రభువును చూస్తే నువ్వు ప్రభుకి నేర్పించు ఎలా చేయాలో అని. ఎలా చేయాలో నేర్పించు. అందుకే చూడండి పౌలు గారు అంటున్నాడు కదా, నా జ్ఞానాన్ని ఎట్లా ఎంచుకుంటున్నా అంటున్నాడు? పెంటగా ఎంచుకుంటున్నాడు అంట. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వినుట వల్ల ఏం కలుగుతుంది? కానీ చూస్తే బ్రతుకు మార్చబడుతుంది. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రభువుని చూడాలా వద్దా? చూడాలా? అద్భుతంగా మార్చబడాలా వద్దా? ఇంకెంతకాలం వాక్యాలు విని 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 వినండి, మంచిదే, తప్పలేదు. కానీ ప్రభువును చూస్తే నువ్వే ఒక అద్భుతంగా మార్చబడతావు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. యేసయ్య నువ్వు ఒక అద్భుతంగా ఉండాలని ఈరోజు కోరుకుంటున్నాడు. ఎంతమందికి ఉండాలని ఉంది? నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నువ్వు వింటున్నావేమో, వినింది చాలు. ఈరోజు ప్రభుని చూడాలి. ప్రభా నిన్ను చూడాలి. ప్రభా ఎప్పుడైతే చూడండి ఈ 3 మాటలు చెప్పాడో 6వ వచనంకి వచ్చేతలకి ఏమంటున్నాడు? అక్కడ చూస్తే ఏమని రాయబడింది చదవండి. 6వ వచనంలో ఏమంటున్నాడు? కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాప. ఏం చేస్తున్నాడంట? తను తాను అసహించుకొని పశ్చాత్తాపడుతున్నాడంట. ఎప్పటి వరకు నువ్వు ఇది మాత్రమే చేయగలవు అనుకున్నాను, కానీ నువ్వు సమస్తం చేయగలిగిన దేవుడు ప్రభా. నాయన నువ్వు కేవలం కొన్ని మాత్రమే చేస్తా అనుకున్నా నాయన, నువ్వు ప్రతి ఉద్దేశం కూడా నెరవేర్చే దేవుడు నాయన. ప్రభా నా అజ్ఞానంతో రకరకాల మాటలు మాట్లాడాను నాయన, నువ్వే గొప్ప జ్ఞానివి, నేను నిజంగానే అజ్ఞానిని ప్రభా.
నన్ను క్షమించు అని యోబు భక్తుడు అడుగుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీలో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారేమో, ప్రభు ఈ సమస్య 10,000 అప్పు అయితే తీర్చగలడు కానీ 1,00,000 రూపాయలు అప్పు తీర్చలేడు అని అనుకుంటున్నావేమో. 1,00,00,000 రూపాయల అప్పు కూడా తీర్చగలడు. నువ్వు నమ్మితే ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభువుని చూడాలి. నువ్వు దీవించబట్టం కాదు, నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉండాలి. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఒక ఆయన చూశాడంట, ఒక ఆయన దేవుడే ఆయన్ని దర్శించి చూశాడంట. మీరు చూస్తే ఆయన యేసయ్యని నమ్మలేదు. యేసయ్యని నమ్మకపోగా యేసయ్య శిష్యులను హింసించాడంట. యేసయ్య శిష్యుల్ని చంపటమే ఎట్లా ఎంచుకున్నాడంట? ప్రాణాధారముగా ఎంచుకున్నాడంట. ప్రాణాధారముగా ఎంచుకొని ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడు చూడండి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. సౌలు 5 నిమిషాల్లో ముగిస్తా, త్వరగా చదవాలి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టుగా ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి, ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ఎవరు దర్శించారంట? యేసయ్య దర్శించాడు. అకస్మాత్తుగా అతని మీద వెలుగు ప్రకాశించింది. వెంటనే ప్రభు అంటున్నాడు కదా, సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసించు. వెంటనే అతని కళ్ళకు ఏమొచ్చేసినాయి అంటే పొరలు వచ్చేసినాయి. తర్వాత ప్రభు చెప్తున్నాడు అన్యాతే, పోయి నా సేవకుడు అక్కడ ఉన్నాడు, అతని మీద చేతులు ప్రార్థన చేయంటే అంటున్నాడు కదయ్యా, మనల్ని చాలా మంది ఇబ్బందులు పెట్టాడయ్యా, ఇతని కొరకు ప్రార్థన చేయమంటావేంటి? మన ఉద్దేశాలు అట్లుంటే చూడండి, ప్రభు ఉద్దేశాలు చాలా గొప్పగా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు అంటాడు కదా, అతడు నా కొరకు హింసించబడిపోతున్నాడు, నా నామం కొరకు ఎంత అవమానమైనా భరించబోతున్నాడు అని ప్రభు చెప్పాడు. వెంటనే చేతులు ఉంచిన వెంటనే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడంట. సరే గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో అతని ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా ప్రభువుని చూడాలంటే ముందుగా నువ్వు దేని చేత నింపబడాలి? దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అప్పటి వరకు యేసయ్య మరి క్రీస్తు కాదు, యేసయ్య మెస్సయ్య కాదు అని యేసయ్య శిష్యుల్ని హింసించిన వ్యక్తి కాస్త ఏం చేస్తున్నాడంటే అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఏం చేస్తున్నాడంటే సమాజ మందిరంలోకి వెళ్ళి వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ప్రకటించు. యేసే, సరే గట్టిగా చెప్పండి, యేసే, యేసే, గట్టిగా చెప్పాలి, యేసే. ఆమేన్. ఎవరు చెప్పారు ఇది? ఎవరు బోధించారు ఆయనకి? విన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు అతని ఆత్మీయ నేత్రాల్ని తెరిచాడు కాబట్టి అతని బ్రతుకు మార్చబడింది. వింటే అద్భుతం జరుగుతుంది, అని చూస్తే నువ్వే ఒక అద్భుతంగా మారుతావు. సరే గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు వింటావా, చూస్తావా, చూడాలా వద్దా? పౌలు గారు ఎన్నో పత్రికలు రాశారు, ఎంతో మందిని ప్రభువులోనికి నడిపించాడు. ఈరోజు ప్రభు మనల్ని కూడా వాడుకుంటాడు. నువ్వు నమ్మితే నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రభుని చూడాలనుకోవాలి. చూడాలి అంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఏం జరుగుతుందంట? నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపడితే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం ఏమని రాయబడింది? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం త్వరగా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక. ఏమనుకుంటారంట? మొట్టమొదటిగా శక్తి నొందుదురు గనుక భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా. ఈరోజు నువ్వు దేవుని ఆత్మచేత నింపబడితే నువ్వు ఎప్పుడు ధైర్యంగానే ఉండవా? అవతలోడు నిన్ను చూసి, ఓరి బాబా, నేను 1,00,000 రూపాయల కప్పుకి వణుకుతుంటే ఇతను 1,00,00,000 రూపాయలు అప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడు, ఎంత ఎందుకంటే ఆయనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు కాబట్టి. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉంటే నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఇందాక చెప్పాను, నీతిమంతుడు ఎట్లా ఉండాలంట? సింహం వల్లే. నేను చెప్పాను కదా, ఆ బెడ్లో, నా పక్కన బెడ్లో ఆమె చనిపోయింది కదా. చనిపోయిన తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, మంచిగా యవనస్తుడు, చక్కగా టిఫిన్ చేస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు, డిన్నర్ చేస్తున్నాడు, బట్టలు ఉతికి ఆరేసుకుంటున్నాడు, చాలా చక్కగా ఉన్నాడు. డాక్టర్ వచ్చి అంటున్నాడు కదా, అయ్యా నీకేమీ లేదు, నువ్వు వెళ్ళిపో, నీకు బెడ్ ఖాళీ అయితే ఇంకోళ్ళకన్నా ఇస్తావు, నువ్వు వెళ్ళిపో, నువ్వు బాగున్నావు కదా. లేదు లేదు డాక్టర్ గారు, నాకు ఆ టెస్ట్ చేయండి, ఈ టెస్ట్ చేయండి అంటున్నాడు. నువ్వా డాక్టర్? నేనా? నీకే రోగం లేదు బాబు, నువ్వు బాగైపోయి వెళ్ళిపో. వెళ్ళట్లా. చూశారు 3 రోజులకి 5 లక్షలు బిల్లు వేశారు. వెంటనే వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి, భయముతో సాతానుగాడు మనల్ని చంపాలని ప్రయత్నం చేస్తాడు.
భయంతో మన పరిస్థితిని మార్చాలని ప్రయత్నం చేస్తాడు. ఈరోజు నువ్వు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడితే నువ్వు ఎప్పటికీ ధైర్యంగానే ఉంటావు. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని ఆత్మను పొందుకోవాలి, ప్రభుని చూడాలి. అంతేనా? పేతురు గారు యేసయ్యను చూస్తున్నంతసేపు నీళ్ళ మీద నడిచాడంట. ఎప్పుడైతే అల వైపు చూశాడో వణికిపోయాడో వణికిపోలేదా? సరే గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు చూడటం కాదు, నీలోనే ఉంటే నువ్వు భయపడతావా? వణికిపోతావా? ఎప్పటికీ జరగదు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇంకోటి రెండోదిగా దేవుని ఆత్మ చేత నింపబడితే ఏం జరుగుతుందంటే రోమా 5:5 చదవండి. ఏమని రాయబడింది? రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో ఏం కుమ్మరించబడుతుందంట? దేవుని ప్రేమ. దేవుని, అంతేనా? శత్రువుని ప్రేమించాలంటే మనసు వస్తుందా? వస్తుందా? ఒక ఆయన నాకు ఫోన్ చేస్తున్నాడు, బ్రదర్ దేవుని వాగ్దానము ప్రతిరోజు నా జీవితంలో నెరవేర్చబడుతుంది బ్రదర్ అన్న. ప్రతిరోజు నెరవేర్చబడుతుంది. ఏంటి అద్భుతం, ఏంటి ఆశ్చర్యం, ఎట్లా అంటే ప్రభు ఏం వాగ్దానం చేశాడు బ్రదరు? 23వ కీర్తన 5వ వచనంలో అన్నాడు. ఏముంది అక్కడ? నీ శత్రువు ఎదుట నీకు భోజనము. ఈ వాగ్దానం నెరవేర్చాడు బ్రదర్. ప్రతిరోజు ఎట్లా అంటే ప్రతిరోజు మా ఆవిడ ముందర కూర్చొని తింటున్నా బ్రదరు అంటున్నాడు. మా ఆవిడ ముందర కూర్చొని తింటున్నాను, నా దేవుడు నా వాగ్దానాన్ని. ప్రభు మన శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఎప్పుడు చేయగలవంటే నువ్వు దేవుని ప్రేమని హృదయంలో కుమ్మరించబడినప్పుడే. నా సంఘానికి ఒక ఆమె వచ్చేది, లతమ్మ అని. ఆమె చాలా సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు అయ్యగారు మరి ప్రార్థన అయిపోయిన తర్వాత అడుగుతా ఉన్నారు, అమ్మా లతమ్మ నీ సమస్య ఏంటి, నీ కష్టం ఏంటి, నీ బాధ ఏంటి, ఎందుకు వచ్చావు నువ్వు అంటే ఆమె చెప్పింది కదా, అయ్యా మరి ప్రతిరోజు కూడా మా ఆయన తాగొచ్చి నన్ను కొడతాడు, పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాడు, సంబంధంలో ఉన్నాడు, రోజు నన్ను వచ్చి కొడతాడయ్యా అని చెప్పి. అవునా, మరి నువ్వేం చేస్తావమ్మా అంటే బిందె సొట్టబడే వరకు తిరిగి కొడతానని చెప్పి. ఏం చేస్తుందంటే బిందె సొట్టబడే వరకు. ఒక 3 వారాల మందిరానికి వచ్చింది. దేవుని ఆత్మచేత నింపబడింది, దేవుని ప్రేమ కుమ్మరించబడింది. ఆ తర్వాత అయ్యగారు అడిగారమ్మా మీ ఆయనలో ఏదైనా మార్పు వచ్చిందంటే మా ఆయనలో రాలేదయ్యా, నాలో మార్పు వచ్చింది. మా ఆయన అంతంటే అప్పుడే పుట్టిన బిడ పొత్తి కడుపులో కొడితే ఎట్లా అనిపిస్తుంది, నాకు అట్లా అనిపిస్తుంది అయ్యా, నాకేం అనిపించలేదు. ఒకరోజు ఫుల్ దాగి వచ్చాడు, మరి పరస్త్రీ దగ్గరికి వెళ్ళొచ్చి మరి ఒక వాటర్ బాటిల్ తెచ్చి వేడి నీళ్ళు పెట్టు స్నానం చేయాలా, ఆమ్లెటే మంచి ఇంక అన్నాడు. ఆమ్లెట్లో ఉప్పు తక్కువ అయిపోయిందని ఆ వేడి నీళ్ళు తీసి మకాన కొట్టాడు అంతే. వెంటనే పాత లతమ్మ గుర్తొచ్చి అమ్మో నన్ను చంపేస్తుందేమని బెడ్ మీద దుప్పటి కప్పుకొని పడుకుంటే ఎవరో కాళ్ళని తడుపుతున్నట్టు అనిపించింది. ఎవరని చూస్తే ఈ లతమ్మ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది, అయ్యా నా భర్త తెలియక తప్పు చేశాడు, అతనికి క్షమించు ప్రభా, అతనికి క్షమించు ప్రభా. ఎప్పుడైతే ఆ సంఘటన చూశాడో అతని బ్రతుకు మార్చబడింది. వెంటనే తర్వాత రోజు వచ్చి ఆయన తన పాపాన్ని నొప్పుకొని బాప్తిసం తీసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామం ప్రదాం. ప్రభు ప్రేమ ఎవరినైనా మార్చగలుగుతాం, అవునా కదా? ఈరోజు ఏమంటున్నారు, ఏమన్నంటే ఛాలెంజ్ అంటున్నారు, ఆ ఛాలెంజ్లు ఈ ఛాలెంజ్లు విసురుతున్నారు. ఛాలెంజ్లతో నువ్వు ఎవరిని మార్చలేవు. యేసయ్య ఛాలెంజ్లు చేసి మార్చలా. ఎట్లా మార్చాడు యేసయ్య? ప్రేమతో మార్చాడు. యేసయ్య సెలవులో ప్రాణం పెట్టి మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. అంతగా పిడిగుద్దులు గుద్దుతుంటే ఆయన మీద ముఖం మీద ఉమ్మేసి మరి ముసుగేసి పిడిగుద్దులు గుద్ది ఎవరు కొట్టారో చెప్పు, నువ్వు క్రీస్తు కదా చెప్పంటే ఆయన ఎట్లా భరించాడంట? బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టు మౌనంగా భరించాడు. అంతమంది హింసిస్తున్నా ఏమంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని. నిజంగా వారికి తెలీదా ఏం చేస్తున్నారో? అత్యంత కిరాతకంగా, అత్యంత భయంకరంగా ఒక వ్యక్తిని చంపుతున్నారు. అత్యంత కిరాతకంగా మెల్లమెల్లగా శరీరంలో ఉండే రక్తం అంతా కూడా వెళ్ళిపోయేలాగా, రక్తం లేదు కారటానికి, నీరైపోయింది, అంత వెళ్ళిపోయేలాగా అంతగా హింసించి చంపుతున్నారు. అయినా ప్రభు మనల్ని ప్రేమించాడు కాబట్టే మనల్ని క్షమించాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీలో ఎవరైనా క్షమించలేని దురాత్మతో ఉన్నారేమో, నీ భర్తని క్షమించలేని స్థితిలో ఉన్నావేమో, నీ అత్తమామలను క్షమించలేని స్థితిలో ఉన్నావేమో, నీ తల్లిదండ్రులను క్షమించలేని స్థితిలో ఉన్నావేమో, నీ కుమారుల్ని నీ బిడ్డల్ని క్షమించలేని స్థితిలో ఉన్నావేమో. నువ్వు క్షమించలేకపోతే ప్రభు నీ మొర ఆలకించడు. నువ్వు ఇతరులను క్షమించకపోతే ప్రభు నిన్ను క్షమించడు. గుర్తుపెట్టుకో.
దేవుని ఆత్మచేత, పరిశుద్ధ ఆత్మచేత నువ్వు నింపబడితే దేవుని ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడుతుంది. ఈరోజు ప్రభు ఏమంటున్నాడు? క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు ఏంట? మనసు ప్రేమించే మనసు, క్షమించే మనసు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆఖరిగా నువ్వు పరిశుద్ధ ఆత్మచేత నింపబడితే ఏం జరుగుతుందంటే యోహాను సువార్త 14:26 ఏమని రాయబడింది? యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించు. చూడండి, ఏం పేరంట? పరిశుద్ధాత్మ దేవుని పేరు ఆదరణకర్త. ఆయన ఆదరించే దేవుడా. నువ్వు అనుకుంటున్నావేమి లోకంలో ఎవరు లేరయ్యా, నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఒక్కడనే ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా స్థితిగతులు ఎవరు కూడా చూడట్లేదయ్యా, నా బాగోగులు ఎవరు కూడా చూడట్లేదయ్యా, నేను భయంకరమైన స్థితిలో ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను నువ్వు అనుకుంటున్నావేమో. నా ప్రభు నేను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పేరే ఆదరణకర్త. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చాలా సంవత్సరాల క్రితం 1983 సంవత్సరంలో మా అక్క, అందరికంటే పెద్దది, హన్నా ప్రశాంతి. మరి ఈ కుటుంబంలో 4 ఉన్నప్పటికీ అందరికీ జ్వరమే. అయితే మా అక్కని మా నాన్నగారు ఎంతగానో ప్రేమించారు. అందుకే అప్పటి ఆర్థిక పరిస్థితిని బట్టి ఆమెను మాత్రమే హాస్పిటల్లో మరి జాయిన్ చేయగలిగారు. జాయిన్ చేసి నాకు ఒక మీటింగ్ ఉంది అమ్మా, నేను ఒక అరగంటలో వస్తాను, మీటింగ్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళే లోపు అంది కదా అక్క, డాడీ డాడీ నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దండి, ఇక్కడే ఉండే నాతో పాటు. అమ్మ వచ్చేస్తానమ్మా, ఒక అరగంటలో వచ్చేస్తాను. అలా బయటికి వెళ్ళిన వెంటనే 5 నిమిషాల్లో డాక్టర్లు చెప్పారు కదా, అయ్యా మీ అమ్మాయి చనిపోయింది, మీ అమ్మాయి లేదు, చనిపోయింది, గుండె బద్దలైపోయింది. 5 నిమిషాల క్రితమే చూశాను నా బిడ్డ, బానే ఉంది కదా, డాడీ డాడీ అని పిలిచిందే, అదేంటి చనిపోవటం ఏంటి? అర్థం కాలేదు మా నాన్నగారికి, అర్థం కాలేదు. భయంకరంగా కృంగుదలలోనికి వెళ్ళిపోయారు. అయితే ఆ పరిశుద్ధాత్మదేవుడు ఆదరించాడు. పరిశుద్ధాత్మదేవుడు ఆదరించినప్పుడు ఒక పాటను రచించడం జరిగింది. ఆ పాటను రచించి రికార్డ్ చేసి ఇంట్లో ఆ పాటను ప్లే చేస్తే, అప్పట్లో టేప్ రికార్డర్లే, వింటుంటే టేప్ రికార్డర్లో ఒక జంట వచ్చారు, భార్యాభర్తలు వచ్చి మరి ఆ పాట వింటున్నప్పుడు నడిచి ఇంట్లోకి రాగానే కూర్చోమని సైగ చేశారు, పాట అయిపోయాక మాట్లాడదామని. ఆ పాట విన్న వెంటనే వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోతున్నారంట. ఇదేంటి వచ్చిన వెంటనే నేను మీతో మాట్లాడలేదని మరి ఆ కోపంలో వెళ్ళిపోతున్నారా ఏమిటి అంటే, వాళ్ళు చెప్పారు కదా, అయ్యా మాకు కూడా మరి ఒక్కగానొక కుమార్తె, ఆమె చనిపోయింది, ఆమె భూస్థాపితం చేసి ఆమె కలిగి తిరిగిన ఆ ఇంటికి తిరిగి వెళ్ళాలంటే మాకు మనస్సు రావట్లేదు. ఎవరో చెప్పారు శాంతవర్ధన్ గారికి ఇటువంటి అనుభవం ఉందంటే మరి మీ దగ్గరకు వచ్చాము, ఈ పాట మమ్మల్ని ఆదరించింది, ఈ పాట మమ్మల్ని అడిగారు, అయ్యగారు ఎట్లా చనిపోయింది మీ అమ్మాయి అంటే, జబ్బు చేసి చనిపోయింది అంటే, అయ్యగారు చెప్పారు, కాదు మీ అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది కదా. మీకెట తెలుసు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? సమస్తాన్ని బోధిస్తాడు, బయలుపరుస్తాడు. మీకెట్లా తెలుసు? పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. ఆ పాట అనేక లక్షల మందిని ఆదరించింది. ఆ పాట ఈరోజు మిమ్మల్ని కూడా ఆదరిస్తుంది. ఈరోజు ఆదరణ లేని స్థితిలో, ఆదరణ కరువైన స్థితిలో, కృంగిన స్థితిలో, నలిగిన స్థితిలో మరి నువ్వు వచ్చినట్లయితే, అయ్యో నేనేమి చేయలేనయ్యా, ఒంటరిదాన్ని, నా గోడు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, నా బాధ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, నా వ్యాధి ఎవరు పట్టించుకోవట్లేదు, నా మాట ఎవరు వినట్లేదు అయ్యా నాయన, ఎవరు కూడా నాకు సహాయం చేసేవారు లేరని నువ్వు అనుకుంటున్నావేమో. నా ప్రభు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు? ఈరోజు ఈ పాట పాడుతుండగా ఇంకా కృంగిన స్థితిలో ఉన్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడిని ఆదరించబోతున్నాడు. హల్లెలూయా. స్తోత్రం నాయనా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నా ప్రాణమా నాలో నీవు ఎందుకు
ఎంచుము నీవు. శ్రమలు అవమానములే కలిగిన వేళ నీ కొరకే బలి అయిన యేసు సిలువను గూర్చి తలపోయుమా. కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ నీ కొరకే బలి అయిన యేసు సిలువను గూర్చి తలపోయుమా. అల్పకాల శ్రమల పిదప మహిమతో నేను నింపును ప్రభు నా ప్రాణమా. అల్పకాల శ్రమల పిదప మహిమతో నేను నింపును ప్రభు నా ప్రాణమా. నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు. యెహోవాయందే ఇంకను నిరీక్షణ ఎంచుము నీవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు. చూడండి, ఈరోజు నువ్వు వింటే ఏం జరుగుతుందంట? ఆయన చూస్తే నీ బ్రతుకు, పౌలు భక్తుడు చూశాడు, అంటున్నాడు కదా, బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే నాకు లాభం అంటున్నాడు. ఈరోజు ప్రభుని చూడాలి. ఎంతమందికి ఆశ ఉంది యేసయ్యని చూడాలని? ఉందా? ఉందా? యేసయ్యని చూడాలందా? చూడండి, యోబు గారు ప్రభుని చూశాడంట, వెంటనే రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రభుని చూడాలని యేసయ్య కోరుకుంటున్నాడు. అందరం కూడా లేచి పడతాం ప్రభు సన్నిధిలో. నాతో పాటు ప్రార్థన చేయండి. అందరం కూడా లేచి పడతాం, అడుగుదాం ప్రభుని. ఈరోజు నాయన నిన్ను చూడాలి ప్రభా, నిన్ను చూసే నయనాల్ని నాకు దయచేయి. అందరూ కూడా నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. నాతో పాటు ప్రియ యేసయ్యా, గట్టి చెప్దాం, ప్రియ యేసయ్యా, ప్రియ యేసయ్యా, నేను ఘోర పాపిని ప్రభా, నా పాపాన్ని క్షమించండి, నీ రక్తంలో నన్ను కడగండి, నా కొరకు ఆ శిలువలో వెల చెల్లించినందుకు వందనాలు. నాకు నిత్య జీవం ఇవ్వడానికి మూడో దినాన తిరిగి లేచినందుకు వందనాలు ప్రభా. ఈరోజు వాక్యం విన్నాను, అయితే నిన్ను చూడాలి, నిన్ను చూడాలి, నిన్ను చూడాలి ప్రభా. నిన్ను చూసే నయనాల్ని నాకు దయచేయి, నా ఆత్మీయ నేత్రాల్ని తెరవమని అడుగుతున్నా ప్రభా. నీ వెలుగును చూడాలి, నీ మహిమను చూడాలి, నీ ముఖ దర్శనము మాకు దయచేయమని యేసు నామం పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నాయన స్తోత్రం ప్రభా. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు. బిడ్డలు నాయన ఎంతో ఆశగా ఈ రోజు నాయన నిన్ను చూడాలనుకుంటున్నారు నాయన ప్రభా. ఇప్పుడు నాయన ఈ పాట పాడి నిన్ను ఆరాధిస్తుండగా నాయన, నిన్ను మహింపరుస్తుండగా నాయన, బిడ్డల ఆత్మీయ నేత్రాల్ని తెరవమని అడుగుతున్నాను ప్రభా తండ్రి యేసయ్యా. నాయన ఇంకా పొరలున్నాయేమో ఆ కన్నులకు, పొరలున్నాయేమో నాయన. నాయన ఇప్పుడు నిన్ను స్తుతిస్తుండగా నాయన, వారి నేత్రాలకున్న పొరలన్నీ కూడా తొలగిపోవును గాక నాయన ప్రభా. బిడ్డల్ని నాయన ఒక అద్భుతంగా మార్చమని అడుగుతున్నాం తండ్రి, మార్చమని నాయన. నిన్ను చూసే నయనాల్ని బిడ్డలకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ఆమేన్ ఆమేన్. యేసు రూపాంతరా అనుభవమేము ప్రభు రూపాంతరా అనుభవమేము ప్రభు రూపాంతరా అనుభవమేము నిరూపణ చూపించుము నీ ఆత్మతో నన్ను నింపుము నీ మహిమను కనపరచుము నీ ఆత్మతో నన్ను నడుపుము యేసు రూపాంతరా అనుభవమేము ప్రభు రూపాంతరా అనుభవమేము. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. నిన్ను చూసే మైనాలు బాగుతాయి. మానవీయతను తెరువు ప్రభువా. యేసయ్యా. నాయన విడిగిరి చేతి విచ్చినే కాదు. నిన్ను చూడాలి. నిన్ను చూడాలి. నీ ముఖ దర్శనం మాకు కావాలి. నీ వెలుగును చూడాలి మనసు ప్రభువా. యేసయ్యా. నేను ఎక్కడ నీ ప్రేమను మమ్మల్ని ఎక్కించుకుంటున్నా ప్రభువా.
అభిషేకానికై స్తోత్రము ప్రభా. నాయనా నాయన నీ అభిషేకానికై వందనాలు ప్రభా. నీ ప్రసన్నతకై వందనాలు ప్రభా. హల్లెలూయా. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. శరణ హసన మకస్న మసన నీ అభిషేకానికై వందనాలు ప్రభా. నాయనా నీ దర్శనానికై స్తోత్రం ప్రభా. నీ సన్నిధికై స్తోత్రము ప్రభా. నీ సన్నిధిలో ప్రభా ప్రతి ఒక్క నాయన బంధకము తెంపబడునుగా యేసునామములో. ప్రతి ఒక్క దురాత్మ శక్తులనైనా యేసు నామములో ప్రభా బయటికి రమ్మనడుగుచున్నాము ప్రభా. ప్రతి దురాత్మ పీడల నుంచి నాయన విడుదలను దయచేయం ప్రభా. నీ అగ్ని జ్వాలలో ప్రభా యేసయ్యా ప్రతి ఒక్క దురాత్మనైనా బయటికి పరిగెత్తి రానుగా యేసునామములో నాయన. నీకే స్తోత్రము నాయన. నాయన ప్రతి వ్యాధితో నాయన నీ శక్తిని బట్టి నాయన, నీ నామమును బట్టి నాయన, నాయన నీ నామముతో నాయన ప్రతి ఒక్క వ్యాధిని నాయన నీ యొక్క శక్తి చేయనాయన, నీ గాయపడ్డ హస్తం చేయనాయన ప్రతి ఒక్క వ్యాధిని నాయన నాయన నిర్మూలం చేయము ప్రభా యేసయ్యా. నీ స్వస్థత శక్తి నాయన మా ప్రతి కణములో నాయన, ఎముకలలో నాయన, మా యొక్క శరీరంలో నాయన చొచ్చుకొని పోవుని కాక ప్రభా. నీ యొక్క వాక్యం నాయన రెండంచెలు గల ఖడ్గం కదా ప్రభా. మా యొక్క ఎముకలలో నాయన, మా జీవాత్మలో నాయన నీ వాక్యం నాయన దూసుకొని పోవును గాక యేసునామములో నాయన యేసయ్యా. ప్రతి ఒక్క నాయన దుష్ట శక్తిని నాయన, చీకటి శక్తిని నాయన యేసునామములో నాయన లయపరచబడును గాక. హల్లెలూయా. స్తోత్రం నాయన. నీ అగ్నికై స్తోత్రం ప్రభా. నీ అభిషేకానికై వందనాలు ప్రభా. నాయన నాయన నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తే ప్రభా, నువ్వు విడుదలనిస్తే నాయన ఎవడు బంధించగలడు ప్రభా యేసయ్యా. అపవాదికి నాయన మా జీవితంలో ఏ చోటు లేదు ప్రభా యేసయ్యా. అపవాదిని ఎదురించమంటున్నావు ప్రభా. నీ వాక్యం చేదురించమంటున్నావు నాయన, నీ ఆత్మశక్తి చేదురించమంటున్నావు ప్రభా. నీకే స్తోత్రం ప్రభా. పరిశుద్ధాత్మ దేవ అపవాది ఈ రోజు నాయన మా కాళ్ళ కింద శీఘ్రంగా చిక్కగొట్టబడును గాక యేసునామములో ప్రభా. నీకే స్తోత్రము ప్రభా. పరిశుద్ధాత్మ దేవ నీ అగ్నికై స్తోత్రము నాయన. నీ అగ్ని ముందర నాయన, నీ శక్తి ముందర నాయన ఎవరు కూడా నిలవలేరు కదా ప్రభా. నీకే స్తోత్రం నాయన. ఈ రోజు ఒక రూపాంతర అనుభవం నాయన మేము నెమ్మదితో నాయన మా పడక మీదకి ఎక్కినప్పుడు నాయన నెమ్మదితో పడుకొని గాక యేసునామములో ప్రభా యేసయ్యా. నీకే స్తోత్రం నాయన యేసయ్యా. ప్రతి బంధకం నుంచి నాయన విడుదలను దయచేయం నాయన. ప్రతి వేదన నుంచి నాయన, ప్రతి శోధన నుంచి నాయన, ప్రతి రోదన నుంచి నాయన, ప్రతి బలహీనత నుంచి నాయన అధిక శక్తిలోనికి నడిపించుము యేసునామములో ప్రభా. మహిమలో నుంచి నాయన అధిక మహిమలోనికి నడిపించుము. స్తోత్రము ప్రభా, స్తోత్రము ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రము ప్రభా. మహిమ నాయన, నీ యొక్క వెలుగు నాయన, నీ యొక్క అభిషేకము నాయన, నాయన 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 ఏ చీకటి శక్తి అయినా నాయన ఈ క్షణమే ప్రభా యేసయ్యా ఎవరినైతే పీడిస్తుందో ప్రభా యేసయ్యా, ఎవరినైతే బాధ పెడుతుందో నాయన, మరణంలోనికి తీసుకెళ్ళాలనుకుంటుందో ప్రభా, ఉరివేసుకోవాలనుకుంటుందో ప్రభా, ప్రాణం ఇచ్చేయాలనుకుంటుందో ప్రభా, ప్రతి చీకటి శక్తిని నాయన యేసు నామములో నాయన బయటికి చేయండి ప్రభా యేసయ్యా. విడుదలను దయచేయండి నాయన. కృంగిన స్థితిలో ఉన్నారేమో నాయన, నాయన బాధపడుతున్న స్థితిలో ఉన్నారేమో నాయన, ఈ జీవితం నాది కాదనుకుంటున్నామో ప్రభా, నాకు మరణమే నాయన యేసే దిక్కు అనుకుంటున్నాయన. ఏ దిక్కు లేని వారికి నాయన నువ్వే దిక్కు ప్రభా యేసయ్యా. నీకే స్తోత్రం నాయన యేసయ్యా. ప్రతి ఒక్క హృదయాన్ని నాయన నువ్వు హృదయాన్ని పరిశీలించి చూస్తానంటున్నావు ప్రభా. హృదయంలో ఏ బాధ ఉందో ప్రభా, ఏ చీకటి ఉందో నాయన యేసయ్యా, ఏ వేదన ఉందో ప్రభా యేసయ్యా సంతోషంగా మార్చుము ప్రభా, సంతోషంగా మార్చుము ప్రభా. నాయన నీ అభిషేకాన్ని నాయన మేము నాయన యేసయ్యా ఎంతో మందికి నాయన ఆశీర్వాదకరంగా జరిపించిన కృపను దయచేయం ప్రభా. యేసు రాజా నీకే స్తోత్రము ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రము నాయన. తండ్రి దేవా నీకే స్తోత్రము నాయన. మా మధ్యలో నివసిస్తున్న సజీవుడైన దేవా నీకే స్తోత్రము ప్రభా. నీకే వందనాలు నాయన. నీ అభిషేకానికి వందనాలు నాయన. నాయన 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 నీ అభిషేకాన్ని నాయన యేసయ్యా నేను ఈరోజు పొందుకున్నాం ప్రభా యేసయ్యా. నాయన నాయన నీ అభిషేకాన్ని పొందుకున్నాం ప్రభా. నీకే స్తుతులు ప్రభా. నీకే వందనాలు ప్రభా యేసయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోలేము ప్రభా. మా హృదయాలను మార్చుము ప్రభా. మా హృదయాలను మార్చుము ప్రభా. మా హృదయాలను మార్చుము. స్తోత్రము నాయన. పరిశుద్ధుడా నాయన ఈరోజు అసలు మాట్లాడారు ప్రభా నాయన తండ్రి. వెనికిడి చేత వింటుంది నాయన, వినటం వల్ల విశ్వాసం కలిగి ఆయన చూస్తే బ్రతుకు మార్చబడుతుంది.
ఆయన మేమే ఒక అద్భుతంగా మార్చబడతాం కదా నాయనా. ప్రభా తండ్రి, యేసయ్యా. నాయనా బిడ్డలు నాయనా ఈ రోజు నిన్ను చూశారని నమ్ముతున్నాను ప్రభా. నీ వెలుగును చూశారని నమ్ముతున్నాను ప్రభా. నీ సిలువ దృశ్యాన్ని చూశారని నమ్ముతున్నాను ప్రభా. నీ మహిమను చూశారని నమ్ముతున్నాను ప్రభా. హల్లెలూయా తండ్రి దేవాని. నాయనా ఇంతకు ముందు ఏ స్థితిలో వచ్చారో నాకు తెలియదు. ఈ రోజు నుంచి నాయనా ఇక్కడ ఉండే ప్రతి ఒక్క బిడ్డ ఒక అద్భుతంగా మార్చబడుతురు నాయన. బిడ్డల జీవితాలు నాయన అద్భుతంగా మార్చబడును గాక నాయన. మీరే కృప దయచేయండి, మీరే కృప దయచేయండి. ఈ వాక్యాన్ని మీరే నీటి కట్టి ఫలింపు చేసి నాయన ప్రతి ఒక్క బిడ్డ వాక్యానుసారం జీవించి ఫలించండి. కమల వలె కృప దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీ నిత్య సంతోషము, సమాధానము, సర్వ సమృద్ధి దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోనండి, దయచేసి కూర్చోనండి. 2 నిమిషాల్లో ముగిస్తాను. ఈరోజు మీలో ఎవరైనా నేను ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని చూశాను, ప్రభు యొక్క వెలుగును చూశాను, ఆయన సిలువ దర్శనాన్ని చూశాను అన్నవారు ఎవరు ఉన్నట్లయితే ముందుకొచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రభు నామపేట మనవి చేసుకుని ఉన్నారా? ఎవరైనా ఆలస్యం చేయొద్దండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. సాక్ష్యం ఇచ్చే బిడ్డలు ఎవరున్నారా? ప్రభుని నేను చూశాను, ఈరోజు ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని చూశాను, దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపాడు, భాషల అనుభవం పొందుకున్నాను అన్న వారు ఎవరుంటే త్వరగా రావాలి. ఉంటే త్వరగా ఉన్నారా? ఎవరైనా లేరా? ఉంటే త్వరగా రావాలి. ఎవరైనా ఉన్నారా? లేరా? ఎవరు వస్తున్నారు? వెనక నుంచి మైక్ ఇవ్వండి, మైక్ మైక్. పక్క జరగండి అమ్మ, పిల్లలు త్వరగా రావాలి. ఇంకా సాక్ష్యం ఇచ్చే బిడ్డలు సిద్ధంగా ఉండాలి. ఈరోజు ప్రభు అనేక మందిని దర్శించాడు, పరిశుద్ధాత్మదేవుడు అనేక మందిని తాకాడని నేను నమ్ముతున్నాను. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు మిమ్మల్ని దర్శిస్తే భయపడిన అవసరం లేదు, ధైర్యంగా ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పండి. ఇక్కడ వైర్లోనే జాగ్రత్త రండి అమ్మ, వైర్లోనే జాగ్రత్త రండి, ముందుకు రండి. అడగలుదాం, ఏం కాదు, ప్రభు నడిపిస్తాడు, నడిపిస్తాడు ప్రభు, వదిలేండి, నడిపిస్తాడు ప్రభు. మైక్ ఇవ్వండి. అక్కడే ఉండమ్మా, అక్కడే ఉండండి, చెప్పండి ఏం జరిగింది. నేను ఇప్పుడే చూసాను, నా మీద ఎలుగుపడింది. ఏమైనా ఒకసారి నేను ఇప్పుడే చూసాను. గట్టిగా చప్పలు కొడితే ఉన్నాం ప్రధాన, గట్టిగా చప్పలు కొడితే ఉన్నాం ప్రధాన. బిడ్డ ప్రభువును చూసే కృపను దేవుడు అనుగ్రహించాడు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు యొక్క వెలుగు, ప్రభు యొక్క ముఖ కాంతిని, ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని బిడ్డ చూడగలిగింది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా 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 సాక్ష్యం ఇచ్చే బిడ్డలు, ఇంకా ఈరోజు నేను ప్రభువుని చూశాను అన్నవారు త్వరగా రావాలి. ఉన్నారా? 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 తీసుకెళ్ళండి అమ్మ, జాగ్రత్త తీసుకెళ్ళండి. ఉన్నారా? ఎవరన్నా సాక్ష్యం ఇచ్చే బిడ్డలు ఎవరున్నారా? ఈరోజు నేను ప్రభు యొక్క వెలుగును చూశాను, ప్రభు యొక్క వెలుగును చూశాను, ప్రభు యొక్క ముఖ దర్శనం. ఉన్నారా? ఎవరైనా లేరా? లేనట్లయితే సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తున్నాను. నన్ను ఆహ్వానించిన పాస్టర్ గారికి, మరి ఈ సంఘం అంతటికి కూడా, కుటుంబ సభ్యులందరికీ, పాస్టర్ గారికి, 2 బిడ్డలకి, టీం అందరికి కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించును గాక, అనేకులకు దీవెనకారకులుగా చేయను గాక, వాళ్ళందరినీ కాచి కాపాడి భద్రపరచును గాక. సరే చెప్దామా? నేనే ఒక అద్భుతం చెప్పండి, చెప్పాలి, గట్టిగా గట్టిగా చెప్పాలి. నేనే. ఆమేన్.